నమస్కారం అండి. నా పేరు కోనా గురవయ్య యాదవ్, తెలుగు యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్. ఈరోజు మా కులదైవమైన శ్రీకృష్ణుని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా అవమానిస్తూ ఉన్నారు. మా కులాన్ని కూడా అవమానించేట్టుగా మీరు నడుచుకుంటూ ఉన్నారు. ఇంతకుముందు ఖమ్మంలో ఎంపీ గారు పువ్వాడ అజయ్ కుమార్, ఆయన పేరు నాకు సరిగా లేదు, పేరు తప్పుని క్షమించండి, ఖమ్మంలో విగ్రహం తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెడతా ఉంటే దాన్ని యాదవ్ సామాజిక వర్గం సంబంధించిన తలసాని వెంకట యాదవ్ గారు కోర్టు ద్వారా అడ్డుకోవడం జరిగింది. కోర్టులో స్టే తెచ్చి ఆ విగ్రహం రూపంలో మార్చడం జరిగింది. ఈరోజు అదేవిధంగా గుంటూరులో తక్కిలపాడులో ఎవరికి తెలియకుండా విగ్రహం తయారు చేపించి నైట్కి నైటు ఈరోజు సోషల్ మీడియాలో యూట్యూబ్లో పెట్టి మమ్మల్ని అవమానిస్తూ ఉన్నారు. తెల్లవారితే 24వ తారీఖు 8 నెల 2025 సంవత్సరం ఇప్పటికిప్పుడు పెడితే మేము కోర్టు ద్వారా స్టే ఎక్కడ తేవాలా ఒక రోజులోనే? ఇది ఎంతవరకు కరెక్టు? మీరు విగ్రహం తయారు చేసేటప్పుడు నలుగురికి తెలిసే విధంగా తయారు చేయకుండా మీ స్వార్థం కోసం ఎన్నాళ్ళు కళ్ళు బుచ్చుతారు. మీరు మా కళ్ళు ఎన్నాళ్ళు కప్పుతారు? మీరు ఎన్టీ రామారావు గారు మహానుభావుడు, మేము కాదంటల్లా. తెలుగు జాతికి గౌరవం నిలబెట్టింది ఎన్టీ రామారావు గారు, మీకు కాదంటల్లా. కానీ ఆయన రూపం చాలా ఉన్నాయి, ఆయన సినిమాలు నటించినాయి, చాలా రూపాలు ఉన్నాయి. ఆ రూపంలో ఆయన విగ్రహాలు పెట్టుకోవాలి తప్ప శ్రీకృష్ణ పరమాత్ముడు నిత్యం వేలాది మంది కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతినేట్టుగా మీరు శ్రీకృష్ణ రూపంలో ఎన్టీఆర్ విగ్రహం పెడతా ఉంటే యాదవ్ కులస్తులుగా మేము చూస్తూ ఊరుకోలేమండి. ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తూ ఉన్నాం. యాదవులు ఓట్లు ఆంధ్రప్రదేశ్లో 80 లక్షల పైన ఓట్లు ఉన్నాయి. ప్రభుత్వం లెక్కలు తప్పు చెబుతున్నాయి, అది కరెక్ట్ కాదు. కులగన చేపిస్తే తెలిసిపోద్ది యాదవ్ ఓట్లు ఎన్ని ఉన్నాయి, అవి పక్కన పెట్టండి. తర్వాత ఈరోజు ముఖ్యంగా మేము తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు చెప్తా ఉన్నాం. ఇందులో యాదవ్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. మీరు చాలాసార్లు మీటింగ్లో చెప్పారు తెలుగుదేశం పార్టీకి ఎనుముక యాదవులని. అది కరెక్ట్ కాదండి. మీరు ఈరోజు మీరు ప్రవర్తిస్తే తీరు చూస్తూ ఉంటే మా కులాన్ని అణగార్చేలాగా చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా పెద్ద మనసు చేసుకొని శ్రీకృష్ణుడు రూపంలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని మేము పెట్టొద్దంటలా, కొన్ని మార్పులు చేయండి. అంతేగాని మార్పులు చేయకుండా ఉంటే మాత్రం ఆల్రెడీ ఖమ్మంలో జరిగిన యథావిధిగా ఇక్కడ కూడా జరుగుద్దని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మా కులాన్ని మాత్రం మీరు అవమానిస్తే భారతదేశంలో ఉన్న యాదవులు చూస్తూ ఊరుకోం. ఈరోజు ఇక్కడ జరుగుతుంది, చాలా ఉన్నాయి. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహాలు చాలా ఉన్నాయి, నేను చూసినాయి. అన్నిటి మీద కోర్టులో స్టే తెస్తాను, ఖచ్చితంగా దాన్ని అడ్డుకుంటాం. ఎటువంటి పరిస్థితులు దాన్ని సాగనివ్వం. ముఖ్యంగా అనకాపల్లిలో కూడా బైపాస్లో కూడా శ్రీకృష్ణుడు ఎన్టీఆర్ రూపంలో విగ్రహం ఉంది, దాన్ని కూడా మార్పులు చేపిస్తాం త్వరలోనే. ఖచ్చితంగా హైకోర్టు, సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి ఈ మార్పులు తీసుకొస్తామని మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెబుతున్నాం. దయచేసి ఇప్పుడైనా మా మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు చేయొద్దని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మేము వినిపించుకుంటా ఉన్నాం. ఈరోజు కులాలు లేవు అంటారు కదా, ఏంటండి ఇంత అధ్వానం అండి? భావితరాలకి ఏం మీరు అందిస్తారండి? భావితరాలు భవిష్యత్తుకి మనం ఏం అందిస్తాం? రేపు పొద్దున రోడ్డు మీద పోతూ ఉంటారు పసిపిల్లలు, ఈయనే కృష్ణుడు దండం పెడతారు. మనుషులు భగవంతులకు సమానమా? ఇంకెందుకంటే దేవునికి పూజ చేయటం మనం. ఓ పక్క ప్రధానమంత్రి గారు హిందుత్వం అంటున్నారు, ఇదేనా హిందుత్వం మీదే? ఇది కరెక్ట్ కాదండి. పద్ధతి మార్చకపోతే భారతదేశంలో యాదవులంతా తిరగబడితే ఏమైందో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన విషయం తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉంది. మా మనోభావాలు దెబ్బతినేట్టు ప్రవర్తిస్తే మాత్రం ప్రభుత్వాన్ని కూడా స్పందించాల్సి వస్తుంది. అర్థం చేసుకోండి. మేము హెచ్చరిస్తున్నాం, రిక్వెస్ట్ కాదు, ఇది హెచ్చరిక. యాదవుల మనోభావాలు దెబ్బతినేట్టుగా మీరు విగ్రహాలు శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న మనుషులు ఫోటోలు పెడితే మాత్రం ఖబర్దార్ అర్థం చేసుకోండి.